నమస్తే అండి. నమస్తే అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ పక్కనే అవినాష్ గారిని పెట్టుకొని మా చిన్నాన్నని ఎవరు చంపారో మా చిన్నాన్నకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, ఈ రాష్ట్ర జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు అని ఒక వెటకారంగా మాట్లాడాడు. మళ్ళీ శవరాజకీయాల్ని తీసుకొచ్చాడు తెర మీదకి. దానికి నిన్న సునీతమ్మ నిన్న కోర్టులో, హైదరాబాద్ కోర్టులో మాట్లాడుతూ వైఎస్ సునీత, అన్నా నీకు తెలీదా ఎవరు చంపారో? అన్నా నువ్వే కదా కాపాడుతుంది ఆ హంతకుణ్ణి, అన్నా మళ్ళీ శవరాజకీయాలు చేసి మా నాన్నని మళ్ళీ వాడుకుంటున్నావా ఈ ఎన్నికలకి అని చెప్పి ఆవిడ చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ చాలా బాధపడుతూ మాట్లాడారు ఆవిడ. దాని గురించి మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక చీడపురుగు, విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి, క్రెడిబిలిటీ లేని వ్యక్తి. ఈ మాట ఎందుకు అనాలంటే అండి, ఒకప్పుడు వాళ్ళ చిన్నాన్నని చంపాడు, ఇది అది నాన్న రాద్ధాంతం చేశాడు కదా. 5 ఏళ్లగా నీ చిన్నాన్ని నీకు గుర్తుకు రాలేదా? 5 ఏళ్లగా నీ చిన్నాన్ని నీకు గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? నువ్వు నిజంగా మీ బాబాయ్ని ఈరోజు మా చిన్నాన్ని ఎవరు చంపారా అంటున్నావు. 5 ఏళ్ళు నువ్వే కదా ముఖ్యమంత్రి, నీ చేతిలో ఫోర్స్ ఉనింది కదా, సిఐడి ఉనింది, ఏపీ పోలీస్ వ్యవస్థ ఉనింది. ఆ వ్యవస్థను ఉపయోగించి ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను అక్రమంగా జైల్లో పెట్టావు. ఏ తప్పు చేయని వాళ్ళని ₹1 కూడా దోచుకొని జ్యుడిషియల్ రిమాండ్లకు పంపించావే. నీకు నిజంగా నీ చిన్నాన్న పైన అంత ప్రేమనుంటే నేరస్తులను పట్టుకొని జైలుకి ఎందుకు పంపించలేకపోయావు? నువ్వు శవరాజకీయాలు చేయకపోయి ఉంటే పంపించుండొచ్చు కదా జగన్ రెడ్డి. నీకు నిజంగా విలువలు విశ్వసనీయత ఉనుంటే 5 ఏళ్లగా నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీ చిన్నాన్నని ఎవరు చంపారో పట్టుకోలేకపోయావా? నువ్వు అసమర్థుడివా? ఈ రోజు ఆ మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు 2 కనిపించాయండి. ఒకటి శవరాజకీయాలు చేయడం, కన్నింగ్నెస్ కనిపించింది. రెండోది అసమర్థుడు. అవును. ఈ 2 ఏంటనేది వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తేల్చుకోవాలి. నేను ఆప్షన్స్ ఇస్తున్నా, 2 ఆప్షన్స్. ఎందుకు ఇస్తున్నానంటే ఈ ఆప్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు అంటున్నావు మా చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసు, వీళ్ళు తెలుసు, దేవుడికి తెలుసు అని. నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు చెప్పిన దాని ప్రకారమే అనుకున్నావు. నువ్వు పట్టుకోవాలి కదా, నీకు నీ బాధ్యత ఉంది కదా. నువ్వు పట్టుకోలేదంటే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే కదా. అంతే. నీ సొంత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేనోడికి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు? మళ్ళీ ఎన్నికలు ఎలా పోటీ చేస్తున్నావు? మేలు చేస్తా అని నువ్వు పోటీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే నువ్వు అసమర్థుడు అని నువ్వే ఒప్పుకునేసావు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ. రెండోది, ఈ వర్షన్ కాకుండా ఇంకొక వర్షన్. సరే మీ బాబాయిని చంపేసా నీకు తెలియదు, ఈ వర్షన్లో ఒక వర్షన్ అనుకున్నా. ఇంకొకటి, సొంత చిన్నానని చంపించేవాడు ఎవడన్నా నీచుడు ఉంటాడా? ఎవడు? సొంత చిన్నానని చంపినోడు కాపాడేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవరు? ఒకవేళ కాపాడితే వాడంత విలువ లేని వ్యక్తి ఎవడన్నా ఉంటాడా? వాడంత నీచుడు ఉంటాడా? వాడంత రాక్షసుడు ఉంటాడా? ఈ 2 వర్షన్స్లో, ఒకటి సునీత గారి వర్షన్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. ఒకటి ఈ విధంగా కాపాడాడంటే ఇది, ఒకవేళ ఈ విధంగా పట్టుకోలేదంటే ఇది. ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు. ఇది ఏంటనేది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చూస్తే 2 విధాలుగా 2 సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఈ విధంగా ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు. ఇలాంటి అసమర్థుడు మనకు అవసరం? నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు. ఆమె అంటా ఉంది నీకు బంధుత్వం విలువ తెలుసా అని. అడిగింది ఆవిడ. ఆ బంధుత్వం అంటే ఎంత నీచుడు ఇతను. ఈరోజు సిగ్గు లేకుండా తన సొంత చెల్లి విధంగా అంటా కనీసం మాట్లాడలేకపోతున్నాడు. ఏంటి అంటే ఆమె ఆడబిడ్డ పైన ఇతనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడండి. వాస్తవం, అది ఒప్పుకొని తీరాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజీల్లో అతను ఎవరో రవీందర్, అతను పులివెందలంట. అవును. అతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇష్టమో నాకు తెలియదు అతని గురించి ప్రత్యేకంగా. అతను మన సునీత గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. అవును. రే నీకు అభిమానం ఉంటే నీ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుకో. అవును. ఇంట్లో ఆడవాళ్ళ గురించి నువ్వు తిట్టేది ఎవరినో తెలుసా? జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు కూతుర్ని, అంటే రాజశేఖర్ రెడ్డిని తిట్టినట్టే నువ్వు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని తిడుతున్నట్టే. నీకు అంత సైకోగా ఉన్నారు వీళ్ళు. ఇలాంటి నీతి లేని వాళ్ళు పెట్టుకొని రాజకీయం చేపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవును. ఆవిడ మళ్ళీ ఇంకో మాట అంటూ చిన్నాన్న అంటూ చిన్నాన్ని మళ్ళీ ఎన్నికలకు వాడుకుంటున్నావు. చిన్నాన్నని చంపింది నువ్వే కదా, మీరే కదా చంపింది అని చాలా బాధపడింది. అదే అండి, ఇప్పుడు నిజంగా ఇతనికి ప్రేమ ఉంటే 5 ఏళ్ళగా ఏం బీక్తూ ఉన్నాడు? అంతెందుకండి, మొన్న వివేకానంద రెడ్డి గారు వర్ధంతి వచ్చింది. ఆ రోజు కనీసం నమస్కారం పెట్టల, కనీసం అంటే డైరెక్ట్ గా ఇవి నివాళులు అర్పించలా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈయనకి ఇవేం మాత్రం ప్రేమ ఉందో. రాజకీయాలు చేస్తా ఉన్నాడు, నీతి జాతి లేని రాజకీయాలు. ఇలాంటి రాజకీయాల వల్ల ఎవరికి లాభం? చరిత్రహీనుడుగా మిగిలిపోతాడండి. ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను చూసేవాళ్ళు ఏదో ఈయన పులి సింహం అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళకి తెలియంది ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా వదలడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను చెప్తున్నా, రాసుకోండి.
బహుశా రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డేమో అనిపిస్తూ ఉంది. సిద్ధమే అని ఈయన సిద్ధం అంటున్నాడు. మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా అని అడుగుతూ ఉన్నట్టుంది. ఆ విధంగా మిమ్మల్ని నేను ఏదో చేస్తాను అందుకని సిద్ధమా అన్నట్టుంది. ఆ విధంగా చేసి ప్రతిపక్షాలపైన దోయేసి గెలవాలనుకునే నీచుడితను. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నికల కోసం తండ్రిని, ఆ తర్వాత కోడికత్తి, ఆ తర్వాత బాబాయిని, ఇప్పుడు ఇంకేం చేస్తారు? కుటుంబంలో ఇంకెవరు లేరు. ఇంకా పార్టీ కార్యకర్తలను బలి చేసి ఆ విధంగా అధికారంలోకి రావాలనుకునే మనస్తత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్కసారి వాళ్ళ కార్యకర్తలు కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు ఏదో సభలు పెడతా ఉన్నాడు, ఆ సభల్లో ఏదో ఒకటి చేసే ప్లానింగ్ ఉంది. ఎందుకంటే అవి నైట్ చీకటి పూటలో పెడతా ఉన్నాడు. ఈ విధంగా తొక్కిసలాట ఏమన్నా చేసేసి కూడా ఇతనే ప్రతిపక్షాలపై దోసేసే దానికి కూడా వెనకాడ్డు. గుర్తు పెట్టుకోండి వైసీపీ కార్యకర్తలారా, మీ కుటుంబాలు ఉన్నాయి, మీ ప్రాణాలు, మీ కుటుంబాలు నమ్ముకో ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటు పక్క ఉండేవాడు రాక్షసుడు. ఇప్పుడు నాకు కూడా రాజకీయాలు కాదు ముఖ్యము, సమాజంలో విలువలు ఉండాలి. అలాంటి విలువలేని నాయకుడి దగ్గర మీరు ఉండడం వల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించాలి వైసీపీ కార్యకర్తలు. నేను సీరియస్గా చెప్తున్నానండి, సీరియస్గా. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల్ని రాజకీయ స్వార్థాల కోసం వాడుకున్న వ్యక్తి రేపు కార్యకర్తలను బలి చేయడానికి వెనకాడు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఇది మీకు ఈరోజు రాజకీయాలు మనకు కూడుబెట్టవు. ఒకటి మనం చేసుకునే వృత్తి, మనం చేసుకునే పనులే, మనం మన జీవితాలను చూసుకున్నాం. అంతేగాని ఇతని కోసం ఈ విధంగా మీటింగులకి వెళ్ళి ఎక్కడైనా వెళ్తే అక్కడ ఏమవుతుంది? ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాలపై నెట్టేయడం కోసం, సానుభూతి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఖచ్చితంగా 2024 ఎన్నికల లోపల ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు. వీలైనంతగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేలుకొని దూరంగా ఉండండి. మీరు కావాలంటే అభిమానంతో ఓట్లు వేసుకోండి, అంతేగాని అభిమానంతో ఏదో వెళ్ళాలని చూస్తే అక్కడ ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మిమ్మల్ని బలిని చేసి రాజకీయ పునాదులు నిర్మించుకుంటాడు ఇతను. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే ఏ విధంగా పుట్టిందో అందరికీ తెలుసు. వీలైనంతగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కళ్ళు తెరవాలని కోరుకుంటూ ఉన్నాను. నిన్ననే ఇంకో ఘటన జరిగిందండి, అది కాకతాళీయం కావచ్చు. దస్తగిరి అప్రూవర్గా ఉన్న దస్తగిరి హత్య కేసులో, వివేకానంద గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి నిన్న తన మీద ప్రెజర్ తెస్తున్నాడని అవినాష్ రెడ్డి, తన తప్పేం లేదని అవినాష్ రెడ్డిని తప్పించమని చెప్పి బెదిరిస్తున్నాడంట ఆయన్ని. పైగా దస్తగిరి తండ్రి మీద దాడులు చేశారు. దస్తగిరి ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి ఈ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని చెప్పి కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇదంతా ఒక కీలక దశకి చేరుకుంది. ఈ దశలో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ కావటం, అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు అభిజ్ఞా వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి. తప్పకుండా అండి, ఎందుకంటే న్యాయం ముందు అందరూ సమానులే. ఇప్పుడు ఢిల్లీలో చూసాం, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ జగన్, అది కూడా ఒక ఎంపీని హత్య చేసిన కేసు, ఒక ఎంపీని హత్య చేసిన కేసులో సింపుల్గా లేపేస్తారు, ఎత్తుకొని వెళ్ళిపోతారు. రేపు ప్రభుత్వం పోనవసరంలా, రేపు ఎన్నికల ముందు కూడా కోర్టులో తేలి వెళ్ళిపోతాడు జైలుకి. కోర్టు ఆర్డర్ వస్తే తప్పదు. ఇంకా కోర్టు ఆర్డర్ వస్తే ఎవడైనా దానికి అతీతులు కాదే. అవును, ఇప్పుడు పోలీస్ ఆర్డర్ కాదు, కోర్టు ఆర్డర్. న్యాయస్థానం ముందు ఎవడైనా తలంచాల్సిందే. జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ ద టాప్ రోల్ ఇన్ ఇండియా. ఎవడైనా తలంచాల్సిందే. ఈ రోజు ఆ జ్యుడిషియరీని పెట్టుకొని లొసుకులు చూసుకొని తప్పించుకోవాలనుకున్నారు. రేపు జ్యుడిషియరీలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అవినాష్ రెడ్డి 3 గంటలకు ఎందుకు కాల్ చేశాడు, అక్కడ అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళుంటే వీళ్ళకి ఎందుకు వచ్చి చెప్పాడు జగన్, అవన్నీ తెలిస్తే వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. తప్పకుండా వీలైనంత తొందరగా చట్టంలో న్యాయం జరిగి వివేకానంద రెడ్డి గారి కేసులో దోషులంతా జైలుకి వెళ్ళాలని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.